వేమన పద్యాలు సిరీస్లో 11వ పద్యం. అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను, సజ్జనుండు పల్కు చల్లగాను. కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ. మరొకసారి. అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను, సజ్జనుండు పల్కు చల్లగాను. కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ. ప్రతిపదార్థం. అల్పుడెప్పుడు, అల్పుడు ఎప్పుడు. అల్పుడు అంటే తక్కువవాడు, నీచుడు. ఎప్పుడు అంటే ఎల్లప్పుడు. పల్కు పలుకుతాడు అంటే మాట్లాడతాడు. ఆడంబరము గాను, ఆడంబరంగా అంటే గొప్పగా, డాంబికంగా, పొగరుగా మాట్లాడుతూ ఉంటాడు అల్పుడు. నీచుడు ఎప్పుడు కూడా గొప్పలు చెప్పుకుంటూ డాంబికంగా మాట్లాడుతూ ఉంటాడు. సజ్జనుండు, సజ్జనుడు. సత్ జనుడు, సత్ అంటే మంచి, జనుడు అంటే మనిషి, మంచి మనిషి. సజ్జనుడు అనేవాడు పల్కు పలుకుతాడు, మాట్లాడతాడు. చల్లగాను శాంతిగా, ప్రశాంతంగా మాట్లాడతాడు. సజ్జనుడు ఎప్పుడు కూడా మంచి మాటలు ప్రశాంతంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇతని దగ్గర పొగరు అనేది ఉండదు. కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగుణ. కంచు అనేది ఒక లోహం. కంచు అనేది ఒక లోహం. మనకి ఇనుము, రాగి ఉన్నట్టుగానే కంచు అనేది ఒక లోహం. మ్రోగినట్లు అంటే అది శబ్దం చేసినట్లు. కనకంబు, కనకము అంటే బంగారం. బంగారం అనేది కూడా ఒక లోహమే. మ్రోగుణ బంగారం శబ్దం చేస్తుందా అని. కంచు అనే దానికి బంగారం అంత విలువ ఉండదు, కానీ అది శబ్దం చాలా ఎక్కువ వస్తుంది కంచు. కానీ బంగారము చాలా విలువైంది, కానీ దాని నుంచి శబ్దం ఎక్కువ రాదు. అలాగే సజ్జనుడు చాలా విలువైన మాటలు ప్రశాంతంగా మాట్లాడతాడు. అల్పుడు మాత్రం, నీచుడు మాత్రం ఎప్పుడు ఆడంబరంగా, పొగరగా మాట్లాడుతూ ఉంటాడు అని. భావం. నీచుడు డాంబికంగా మాట్లాడుతూ ఉంటాడు. సజ్జనుడు ప్రశాంతంగా, మెల్లగా మాట్లాడుతాడు. కంచు మోగినట్లు బంగారం మోగదు కదా.